గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. కులగణన వ్యవహారంలో బీఆర్ఎస్, బీజేపీ అసత్య ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొంటూ వాస్తవాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చెప్పాలని నిర్ణయించారు. 2 గంటల పాటు జరిగిన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇక ప్రజలకు, ప్రభుత్వానికి, పార్టీకి గ్యాప్ రాకుండా కార్యాచరణ ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్ణయించారు. డిసెంబర్ 9లోపు వివిధ నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. విపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని, కుట్రలను తిప్పికొట్టాలని టీపీసీసీ చీఫ్ దిశానిర్దేశం చేశారు. హరీష్ రావు గారి ఇంట్లో మహిళలు ఎవరైనా ఉంటే, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళలు ఎవరైనా ఉంటే పోయి ఆర్టీసీ బస్సు ఎక్కువను ఉచితంగా డబ్బు లేకుండా టికెట్ తీసుకొని టికెట్ అడగకుండా వాళ్ళని ఎక్కిస్తారా, ప్రయాణం లేకుండా ఉంటుందా లేదో చూడవాలి. ఆయనకి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని బస్సులో ఎక్కనేయట్లేదు, ఫ్రీగా ఉచితంగా ఎక్కనేయట్లేదు, ఓన్లీ మీ పార్టీ వాళ్ళని ఎక్కనిస్తున్నారు, మా వాళ్ళని ఎక్కనేయట్లేదు, ఈ పథకం అమల్లో రాలేదని ఏమన్నా ఫోన్ చేస్తే నేను కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ ఇమ్మీడియట్గా ఆ మహిళలు ఎక్కే బస్సులు ఎందుకు ఎక్కియలేదు దాని మీద ఎగ్జామిన్ చేస్తాం, చర్యలు తీసుకుంటాం, వాళ్ళని ఎక్కిస్తాం, ఫ్రీగా పంపిస్తాం, వాళ్ళు టికెట్ లేకుండా ప్రయాణం చేపిస్తాం. అట్లాగే వారి 200 యూనిట్లు వారు కాల్చుకుంటుంటే ఇంట్లో కరెంటు సంబంధించి ఆయన వాళ్ళ ఇంట్లో 200 యూనిట్ వరకే వాడుకుంటుంటే జీరో బిల్లే ఇస్తున్నావా లేదనేది చూపిస్తాం. ఇది వారిని 200 యూనిట్ల వరకు పరిమితమై వాడమని చెప్పండి, కరెంటు వారికి జీరో బిల్లు వస్తుందో లేదో చూపిస్తాం. అర్హత కలిగినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు గ్యాస్ సిలిండర్ 500కి వస్తుందో లేదో చూసుకోమని చెప్పండి. అనవసరంగా వాళ్ళు చేయలేదు కాబట్టి ఏదో మేము 3 ఎకరాలు ఇస్తా అన్నాం, 10 ఏళ్ళు మేము ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాం, ఇవ్వలేదు. అట్లాగే మాలానే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంటారు లేదా ఉండాలి అని ఆయన కోరుకుంటే అది ఆయన కర్మ. మేము అట్లా ఉండదలుచుకోలేదు. తప్పనిసరిగా మేము ఇచ్చిన హామీలు అన్నిటే కాకుండా అసలు ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఈ ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు అంతా కూడా ప్రజల కోసమే ఖర్చు